తాడేపల్లిలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ తాను రాజీనామా చేయాల్సిన అవసరాన్ని గట్టిగా ఎందుకు అని చెప్పి మరొక్కసారి చెబుతూ, రెండవది వీళ్ళు అప్పటి ఏపీపీఎస్సి మా ప్రభుత్వంలో అప్పటి ఏపీపీఎస్సికి సంబంధించి వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారము, తప్పుడు ఆరోపణల మీద సాక్ష్యాలు ఆధారాలతో సహా ఏది వాస్తవము అన్నది ప్రజల ముందు ఉంచే కార్యక్రమం. ఈ రెండు సబ్జెక్టుల మీద కూడా, ఎందుకనంటే ఈ రెండు సబ్జెక్టులు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలోనే నిన్ననో మొన్ననో సుదీర్ఘమైన అబద్ధాలతో కూడిన ప్రసంగాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ రెండింటికి కూడా సమగ్రమైన సాక్ష్యాలు ఆధారాలతో ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తాం. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ల అంశము, రాష్ట్రంలో వ్యవసాయం, కరువు, సంక్షోభం, వీటికి సంబంధించిన విషయాలు, విచ్చలవిడిగా పోలీసులే గంజాయి అమ్మడం, పోలీసులే గంజాయితో దొరకడం, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు బుధవారం, నెక్స్ట్ బుధవారం మళ్ళీ వీటికి సంబంధించిన ప్రెస్ మీట్లు, మళ్ళీ వీటికి సంబంధించిన విషయాలు అడ్రస్ చేస్తాం. ఇంకా డిఎస్సికి సంబంధించి ఈరోజు మొదటిది సబ్జెక్టు, లోకేష్ అనే వ్యక్తి ఎందుకు రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అన్నది ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి డిఎస్సి విషయంలో, ఇప్పటి డిఎస్సి విషయంలో, ఈ గవర్నమెంట్ కండక్ట్ చేసిన డిఎస్సి విషయంలో 2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్, అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేసింది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఎలా తయారైపోయిందని అంటే, అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతూ ఉన్నారు, ప్రతిపక్షాన్నే అక్నాలెడ్జ్ చేయకుండా. ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే, ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగు, ఫీల్డింగు కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు, కానీ పక్కన మండలిలో
4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ, సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా, పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు, డిస్కషన్లోకి రానిరు. కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు చర్చ జరగడానికి అని అంటే దానికి కారణం తప్పులు జరిగాయి కాబట్టి. అది ఎక్కడ సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుందేమో అని చెప్పి సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ప్రస్ఫుటంగా అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లంగా కనిపిస్తుంది కాబట్టి. ఇక ఎలాగో వీళ్ళెట్టా చర్చ చేయరు, కౌన్సిల్లో అవకాశం కూడా రానికుండా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి నాణ్యానికి ఇటువైపున ఎందుకు లోకేష్ అనే వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉంది ఈ సబ్జెక్ట్ మీద అన్న వివరాలు లేక ఒకసారి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, క్లుప్తంగా పాయింట్ల ప్రకారమే పోదాం, క్లుప్తంగా చెప్తాను పాయింట్ల ప్రకారమే. పాయింట్ నెంబర్ 1, డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ. డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ ఒక అంశం, పరీక్ష నిర్వహణ అన్నది రెండో అంశం. ఈ రెండు కూడా ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా యాక్సెప్ట్ చేస్తాడు. అసెంబ్లీలోనే యాక్సెప్ట్ చేయడమే కాకుండా తప్పేముంది అంటూ దబాయించినాడు, తప్పేముంది అని అంటూ ఏకంగా దబాయించినాడు. ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేద్దాం, ఒకసారి వినండి ఒకసారి అందరూ కూడా. ప్లే చేయమా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఏమా ప్రాబ్లం ఉందా? విజయని పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మీరు సెట్ చేసుకోండి అందులోపల. డిఎస్సి పరీక్షలకు అవసరమైన ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. డిఎస్సి పరీక్షను నిర్వహించే బాధ్యత డిఎస్సి కన్వీనర్ది. ఈ రెండు ఒకే వ్యక్తికి ద్వారా జరిపిస్తే పారదర్శకతకు పాతర వేసినట్టు అవుతుంది, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. అంటే పరీక్ష ప్రశ్నల తయారీకి ఒకంతోనే చేయిస్తూ ఉన్నారు, పరీక్ష నిర్వహణ చేసే కార్యక్రమం కూడా సేమ్ వ్యక్తితోనే చేస్తూ ఉన్నారు. ఏపీడిఎస్సి నియామకాల చరిత్రలోనే ఏపీపీఎస్సి నియామకాల చరిత్రలోనే ఈ రెండు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అప్పగించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తారు అని అంటే దానికి కారణం, ప్రశ్నలు తయారీ చేసే వ్యవస్థకు పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తొలగిపోతాయి కాబట్టి. ఒకసారి ఆయన అన్న మాటలు ఒకసారి వీళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు, ఒకసారి ప్లే చేసి ఒకసారి వినండి ఒకసారి.
ఎగ్జామినేషన్కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజులు నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన లేదు, ఎక్కడ చట్టంలో రాయలేదు, ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్ అండ్ కోర్టు కూడా ఈ విషయాన్ని అక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. క్లియర్ కట్గా ఆయన ఎంతకు ఆయనే ఒప్పుకున్నాడు కూడా. అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ జరగంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ దీన్ని జరిగించినాడు. దీనివల్ల పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల స్కామ్కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది. అందుకే సిబిఐ ఎంక్వైరీ అన్నది అడగడం జరుగుతూ ఉంది. ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజీకు ద్వారాలు తెరిచినారు కాబట్టి. ఇక పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్, డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ఇది నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంటుంది. వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి ప్లే చేయండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాటల్లో. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. ఎవరికో ర్యాంక్ ఒకటి వచ్చింది, అతని ర్యాంక్ ఒకటి వస్తే ఎవరు కనుక్కున్నాం ఏంటి ఎట్లా వచ్చింది వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే వాళ్ళు వచ్చిన వాడికి అనుకుంటే అంట. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు కూడా. మరి నేను అడుగుతాను, మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు? అబ్బా కొడుకులు ఇద్దరు నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. అదే కదా విన్నారు మీరు ఎంతగా.
అదే కదా మీరంతా విన్నారు కూడా. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోతే ఎవరికైనా ఉద్యోగం ఎట్టిస్తాము, రాలేదు కాబట్టి ఇలేదంట. మరి ఇదే వాస్తవం అయితే మరి నవీన్ అనే క్యాండిడేట్ కోర్టుకు ఎందుకు పోయినాడు? మరి ఇదే వాస్తవం అయితే నవీన్ అనే వ్యక్తి కోర్టుకు ఎందుకు పోయినాడు? నవీన్ అనే వ్యక్తి కోర్టుకు పోయి క్యాండిడేట్ నవీన్ తన ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కోర్టుకు పోయినాడు. నెక్స్ట్ పేజ్ అమ్మా. తన డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఐఎమ్ నవీన్, మెగా డిఎస్సి సో అండ్ సో, login is not login from 26/8/2025 to till now 3/9/2025, so I could not receive the call letter. I got good marks in DSC, but why I am face this issue? ఆ పిల్లోడు పాపం వచ్చిన ఇంగ్లీష్లో ఆ పిల్లోడు పాపం లెటర్ రాసినాడు. This particular reason I lost my job. Please unblock and send the call letter on third verification. This is final chance of my life. Please provide my call letter and candidate login. DSC login block అయ్యింది అని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఇదే కోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసినాడు. ఇదే నవీనే కోర్టుకు ఇదే మాదిరిగానే ఫైల్ చేసినాడు. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చూస్తే ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ, కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ. ఆ కాపీలోనే తను సంతకాలు పెట్టి కూడా దాని తర్వాత సబ్సిక్వెంట్గా దాని కాపీలోనే పెట్టి ఇచ్చినాడు. నేను అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని కొడుకుని ఇద్దరిని ఒకటే అడుగుతాను. క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతాను. వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప, వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ, వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ, కోర్టులో ఫైల్ చేసాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా? కారణం ఎందుకు చెప్పలేదంటే, కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అని మెరిట్ లిస్ట్ 1, మెరిట్ లిస్ట్ 2, ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉంది కాబట్టి, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది కాబట్టి,
లీకేజ్ జరిగింది కాబట్టి, దాచిపెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే గోల్ అవుతుంది కాబట్టి, ముందస్తుగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చినారు. మెరిట్ లిస్టులో ఆయన పేరు తొలగించినారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలనా లేదా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంకు, ఆ వచ్చిన ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడిని బ్లాక్ చేసినారు. తన కాల్ లెటర్ పంపలేదు. మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో తన పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో తన పేరు తీసేసినారు. ఆ మనిషి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదని కోర్టుకు వేసినాడు. నా ఐడిని బ్లాక్ చేసినారు, నాకు నాకు కాల్ లెటర్ పంపలేదు, దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి అని కోర్టుకు వేసినాడు. మరి నవీన్తో ఒక్కచోట ఆగిపోయిందా ఈ లీకులు? నవీన్ దగ్గర నుంచి ఇంకా ఎంతమంది దగ్గరికి పోయిందా అనేది తెలియాలనా లేదా? బయటికి రావాలనా లేదా? మరి సిబిఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది. మూడో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మూడో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. డిఎస్సి పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం. దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా అసెంబ్లీలో? దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా, అవి కూడా 372 ఉద్యోగాలు. అలాగే సింధులాగానే ఇచ్చేయాలట, ఇచ్చారంట. దానికి దీనికి పొందన పెట్టినారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి నిజమైన పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల నిజమైన పివి పెట్టు
ఇవ్వండి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా వారాలకు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలా? మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు దే సపరేట్ పాలసీ. ఆ పాలసీ అది చూడండి ఒకసారి. వాళ్ళు డిస్ప్లే చేసిన పాలసీ 10/12/2024 ఎప్పటి నుంచో ఉంది, డిస్ప్లే చేసినారు. 10/12/2024 జియో నెంబర్ 18. ఏది? ఒలింపిక్స్. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సరే పేపర్ మా సరే పేపర్ ఇదైతే ఎక్కడ ఉంది పెట్లా? 4 years వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంకా కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, సాప్ కోచెస్. అంటే ఇలాంటి గేమ్స్కు, ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా.
స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధులా ఎంతమందికి ఒలింపిక్సు, వరల్డ్, ఏషియను, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఏమిటనంటే వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, without the requirement of competitive exams. GO number 4 dated 19/4/2025. GO number 47 dated 19/4/2025. Without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఈ రెండు కూడా తీసి ఈ రెండు ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. ఈ రెండిట్లో ఏమని రాసినారు చూడు, అమెండ్మెంట్స్. జీవో నెంబర్ 23 అండ్ జీవో నెంబర్ 56 దీంట్లో అమెండ్మెంట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ హు క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ recruitment examinations conducted by the recruiting agencies who qualify అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు. అమెండ్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ను నెసెసరీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో ఏమని రాసినారు, ప్రిస్క్రైబ్డ్ రిక్రూట్మెంట్ qualify in the prescribed recruitment examination conducted by the recruiting agencies and national amendment. Confusion. అని మళ్ళీ గేట్లు మూసేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు, పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల.
గోల్డ్ మెడలిస్టు. దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్. పాయింట్ నెంబర్ 4, స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. ఇద్దరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. అదొకసారి ప్లే చేయండి మా. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్స్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాను. మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడతో పని లేదు, మీరే మాట్లాడుకోవడం చేసుకుంటాను. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒక వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే, అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడుతున్నా. ఇంట్లోనే మాట్లాడుతున్నాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుతున్నాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. మరి క్లియర్ కట్గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతుంది. ఆ బేరసారాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా క్లియర్ కట్గా వీడియోలో కనిపిస్తూ ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని? కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అరెస్టుల కథ దేవుడు ఎరుగు, శిక్షల కథ దేవుడు ఎరుగు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మళ్ళా పైగా కింద చూడండి, 8th పాయింట్, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హయ్యర్ అఫీషియల్స్. రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైంట్. అక్కడ ఏమని రాస్తారు?
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నా. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమంటారు, ఇద్దరు అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా బిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా షాప్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. అధ్యక్ష, ఆడియో లీక్ వచ్చిన వెంటనే షాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. ఆడియో రికార్డింగ్ డిఎస్సి స్పోర్ట్స్ కోట జరిగింది, కూడా మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. మరి నిజంగానే అరెస్ట్ చేసినారా? జడ్జి ముందర పెట్టినారా? ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి ఒకసారి చూస్తే CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNS వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని, యెట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు, సస్పెక్టు, మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల, సస్పెక్టు, అడ్రస్ సో అండ్ సో, మళ్ళీ యెట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. డేట్ చూపించుమా. 25/8/2025 స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఏదో అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఘనత చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతూ ఉన్నారు. ఈ CCTNS వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. CCTNS సైజ్ తగ్గించి చూపించమని, జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. క్లియర్ కట్గా వీళ్ళే అప్డేట్ చేసి పెట్టిన డాక్యుమెంటు. పరిస్థితి ఇది. ఈ బేరసారాలన్నీ కూడా ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వైరల్ అవుతా ఉంది. ఒంగోలులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్.
ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు. ఆమెతో అన్న మాటలు రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది, కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. మోసపోయాను అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో గట్టిగా అడిగితే ఏమన్నారు? గట్టిగా అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు.